కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ధర్మాన్ని అనుసరించేవారు కూడా అధర్మం వైపు నిలబడాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైన వ్యక్తి కురువృద్ధుడైన భీష్ముడు. అతను తలుచుకుంటే తనకున్న స్వచ్ఛంద మరణం అనే వరాన్ని వాడుకొని యుద్ధంలో ఓటని ఒప్పుకునేవాడు. కానీ 2 విషయాలు అడ్డు వచ్చాయి. ఒకటి, గతంలో హస్తినాపుర సింహాసనానికి విధేయుడిగా ఉంటానని మాట ఇచ్చాడు. రెండవది, క్షత్రియుడిగా ఉన్న వ్యక్తి యుద్ధంలో వెనుదిరిగే వాడైతే అది అతని జీవితానికి మాయని మచ్చ అవుతుంది. కాబట్టి ఇష్టం లేకపోయినా తానున్న పరిస్థితి వల్ల కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేశాడు. కానీ ధర్మానికి, దాన్ని పరిరక్షించే ఆ పరంధాముడికి ఒక నిర్ణయం ఉంటుంది కదా. అందుకే ఆ జగన్ నాటకంలో భాగంగా భీష్ముని అంతానికి ఒక వ్యక్తిని ముందుగానే సిద్ధం చేశాడు. ఇది ఆ యోధుడి కథ. ఇతను ఎదురుపడితే భీష్ముడు తన ఆయుధాన్ని విడిచేస్తానన్నాడు. ఆ యోధుడి కథను వ్యాస మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటల ద్వారానే తెలుసుకుందాం. వ్యాస మహాభారతం అంబ ఉపాఖ్యాన పర్వం. ఓ పితామహ, శిఖండి మిమ్మల్ని యుద్ధభూమిలో చంపడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకని మీరు శిఖండిని చంపకుండా ఆగిపోయారు? పాంచాల, సోమక దేశాలకు సంబంధించిన వారిని చంపుతానని నాకు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు అదే పాంచాల దేశానికి చెందిన శిఖండిని ఎందుకు చంపనంటున్నారు? కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నాకు చెప్పండి అని దుర్యోధను అడిగితే, శిఖండి ఆమె పూర్వజన్మకు సంబంధించిన కథలో వివరంగా భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. దుర్యోధన, నా తండ్రి శంతన మహారాజుకి నేను ఇచ్చిన మాట ప్రకారం సింహాసనాన్ని ఆశించకుండా కేవలం దానికి ఒక రక్షకుడిగా ఉన్నాను. ఆయన తర్వాత నా పెద్ద తమ్ముడు చిత్రాంగదుని రాజును చేశాను. చిత్రాంగదుడు కూడా మరణించడంతో నా చిన్న తమ్ముడు విచిత్రవీరుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశాను. కాకపోతే అతను వయసులో చిన్నవాడు కావడంతో నాతో పాటు అతని తల్లి సత్యవతి కలిసి రాజ్యపాలనలో సహాయం చేశాము. కొన్ని రోజుల తర్వాత విచిత్రవీరుడికి వివాహం చేయాలని నిశ్చయించుకొని మన వంశానికి సరిపడే సద్గుణవంతురాలని వెతకడం మొదలుపెట్టాము. అప్పుడే కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడని తెలిసింది. అతని 3 కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక ఎంతో అందమైన వారు. వారిని గెలుచుకోవడానికి భూమిపై ఉన్న రాజులందరూ వచ్చారు. నా రథంపై నేను అక్కడికి ఒంటరిగానే చేరుకున్నాను. అక్కడ, ఓ రాజులారా, నేను భీష్ముణ్ణి, శంతన మహారాజు కొడుకుని. ఈ 3 నా వెంట బలవంతంగానే తీసుకెళ్తున్నాను. మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే వీళ్ళని విడిపించుకొని తీసుకువెళ్ళండి అని వాళ్ళతో చెప్పాను. ఇక్కడ భీష్ముడు తప్పు చేశాడా అని మహాభారతం గురించి తెలియని వారు అనుకుంటారు. కాశీరాజు కుమార్తెల విషయంలో వీర్యశుల్కం జరుగుతుందని భీష్ముడు చెప్పాడు. స్వయంవరంలో వధువు తనకు నచ్చిన వరుణ్ణి స్వయంగా వరిస్తుంది. కానీ వీర్యశుల్కంలో పోటీకి వచ్చిన వారు వీరత్వాన్ని ప్రదర్శించి గెలిచిన వారు వారి వధువుని సొంతం చేసుకోవాలి. కాబట్టి అక్కడ భీష్ముడు సవాలు విన్న వీరులందరూ భీష్ముని మీద దాడి చేయడం మొదలుపెట్టారు. రథాలు, ఏనుగులు, గుర్రాల మీద దూసుకుంటూ వచ్చి యుద్ధం చేశారు. అన్ని వైపుల నుండి కూడా భీముడి మీద దాడి చేశారు. కానీ దేవవ్రతుడు అందరి మీద బాణాల వర్షాన్ని కురిపించారు. తన దగ్గర ఉన్న బాణాలతో ఏనుగులు, గుర్రాలను, రథాలను నేర కొరిగేలా చేశాడు. భీష్ముని బల పరాక్రమాలు చూసిన వీరులందరూ ఓటమిని అంగీకరించారు. అప్పుడు భీష్ముడు ఆ 3 రాకుమార్తెలను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాడు. తన తల్లి సత్యవతితో వీర్యశుల్కం ప్రదర్శించి, ఈ రాకుమార్తెలను తమ్ముడు విచిత్ర వీరుడి కోసం తీసుకువచ్చాను అని అంటాడు. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్లతో నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు కాశీరాజు పెద్ద కుమార్తె అంబ, అన్ని గ్రంథాలు, అన్ని న్యాయాలు బాగా తెలుసు కాబట్టి నేను ఒకసారి చెప్పేది వినండి. ఆ తర్వాత మీకు ఏది ధర్మం అనిపిస్తే అది చేయండి అని అంటుంది. సాల్వుడు, నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము. నా మనసులో సాల్వుడినే భర్తగా ఊహించుకున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. సాల్వుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్తుంది. భీష్ముడు ఈ విషయాన్ని సత్యవతికి, బ్రాహ్మణులకు, పండితులకు చెబుతాడు. వారితో చర్చించి అంబను సాల్వుడి దగ్గరకు పంపిస్తాడు. అంబ సాల్వుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత సాల్వుడు ఇలా అంటాడు, భీష్ముడు నిన్ను వీర్యశుల్కంలో గెలుపొందాడు. అతడు దయతో నిన్ను వదిలేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. భీష్ముడు మిగిలిన రాజులందరితో యుద్ధం చేసి నిన్ను గెలిచాడు. దానికి విరుద్ధంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని కటువుగా మాట్లాడాడు. ఇక చేసేదేమీ లేక అంబ అక్కడి నుంచి బయలుదేరింది. మనసులో ఎన్నో ఆలోచనలు. అసలు నా ఈ పరిస్థితికి కారణం ఎవరు? స్వయంవరం ఏర్పాటు చేసిన మా నాన్నదా, లేక తీసుకువచ్చిన భీష్ముడిదా?
మరియు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినా సాల్వుడు ఏది ఏమైనా నా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు అని దుఃఖంతో హస్తినాపురానికి చేరుకుంది. అప్పుడు జరిగినది అంతా తెలుసుకున్న భీష్ముడు, మొదట్లోనే మీరు విచిత్ర వీరుడితో వివాహానికి ఒప్పుకొని ఉంటే ఈ హస్తినాపురానికి మహారాణి అయ్యేవారు. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు. కానీ అంబ, గతిలేక ఎవరిని పడితే వారిని నేను వివాహం చేసుకోవడానికి నేనేమి ఆటబొమ్మను కాదు. వీర్యశుల్కంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది. దానికి భీష్ముడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబ, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ మీరవలసిన సమయం ఆసన్నమైంది అని అంది. అప్పుడు భీష్ముడు, సూర్యచంద్రులు గతులు తప్పినా ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ మీరడు అని గర్వంగా పలికాడు. దానికి అంబాదేవి కోపంగా, నువ్వు ఏ శక్తి సామర్థ్యాలనైతే చూసి మిడిసి పడుతున్నావో ఆ గర్వాన్ని అణగదొక్కుతూ మళ్ళీ వస్తా అని పలుకుతూ ఆ సభను వదిలి వెళ్ళిపోయింది. ఈ సమస్త భూమండలంలో భీష్ముడిని ఎదిరించి అతడికి తగిన బుద్ధి చెప్పగల సమర్థుడు స్వయాన భీష్ముని గురువైన పరశురాముడు ఒక్కడే అని నిశ్చయించుకుని అంబాదేవి పరశురాముడు దగ్గరకు బయలుదేరింది. పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకుని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి సగం వరకు భూమిలో కూరుకుపోయిన ఒక గొడ్డలి కనిపించింది. అది చూసిన అంబకు అది పరశురాముని యొక్క చేతి గొడ్డలే అని అర్థమైంది. అయితే పరశురాముడు కూడా ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అనుకుని ఆ గొడ్డలి దాటి ముందుకు అడుగు వేయబోతుంటే ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆ గొడ్డలిని దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. అయితే ఈసారి అంబ కళ్ళు మూసుకొని పరశురాముని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థనలో అంబాదేవి 100 అడుగుల దూరంలో ఉన్న ఒక గుహలో ధ్యానం చేసుకుంటున్న ఒక ముని దివ్య దృష్టిని చేరుకున్నాయి. ఎంతో కాలం నుంచి తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని కళ్ళు ఆ ప్రార్థనల ఆధారంగా తెరుచుకున్నాయి. ఆ గుహలో ఆ ముని యొక్క ఎర్రటి కళ్ళు వేటాడడానికి సిద్ధమైన సింహపు చూపులను తలపిస్తున్నాయి. ఇక్కడ కనులు మూసుకొని ప్రార్థిస్తున్న అంబాదేవికి చిన్నగా భూమి కంపించడం గమనించింది. వెంటనే కన్నులు తెరిచి చూడగా తన ముందు మంచులో కోరుకొని ఉన్న గొడ్డలి దానంతటా అదే గాలిలోకి లేచి తాను చూస్తుండగానే అత్యంత వేగంగా గాలిలో ఎగురుకుంటూ వచ్చి ముని తపస్సు చేసుకుంటున్న గుహలోకి వెళ్ళిపోయింది. అంబాదేవి అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఆ గుహ వైపే చూస్తుంది. అప్పుడు ఆ గుహలో నుండి చేతిలో గొడ్డలి పట్టుకొని గంభీరంగా నడుస్తూ పరశురాముడు బయటికి వచ్చాడు. అత్యంత పరాక్రమవంతుడు, మహాశివుని భక్తుడు, క్షత్రియ పాలిటి యముడు, మహావీరుడు అయిన పరశురాముడు పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బండరాళ్లను కూడా సునాయాసంగా పిండి చేయగల బాహువుల వజ్రం లాంటి శరీరంతో గొడ్డలి పట్టుకొని గుహలో నుండి బయటికి వచ్చిన పరశురాముని చూసిన అంబాదేవి తన మనసులో ఈ సమస్త భూమండలంలో భీష్ముడి అహం అణచి అతనికి బుద్ధి చెప్పగల సమర్థుడు ఇతను ఒక్కడే అని అనుకుని పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్ళి, నాకు న్యాయం చేయండి ప్రభువు అంటూ ఏడ్చింది. తన ముందు కంటతడి పెడుతూ దీనంగా నిలబడి ఉన్న అంబాదేవిని చూస్తూ పరశురాముడు, ఎవరు యువతి నీవు? నీ బాధకు గల కారణం ఏమిటి అని అడిగాడు. దానికి అంబాదేవి, ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువెళ్ళి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మీరు అతనికి తగిన బుద్ధి చెప్పి నాకు న్యాయం జరిగేలా చేయాలి అంటూ వేడుకుంది. అప్పుడు పరశురాముడు, నీకు తప్పక న్యాయం జరుగుతుంది. ఈ దుష్కార్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగాడు. దానికి అంబాదేవి, అతడు మరెవరో కాదు, మీ ప్రియ శిష్యుడు గంగాదేవి పుత్రుడు భీష్ముడు అని చెప్పింది. అది విన్న పరశురాముడు, ఏంటి భీష్ముడా? అసత్యం! భీష్ముడు ఎన్నటికీ అలాంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురామునికి వివరించింది. అదంతా విన్న పరశురాముడు అంబాదేవి వైపు చూస్తూ, నీకు ఈ దుస్థితికి రావడానికి కారణం 2 వ్యక్తులు. ఒకరు మహారాజు సాల్వుడు, మరొకరు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. దానికి అంబాదేవి, సాల్వుడిని దండించిన అతడు నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు. దీనంతటికీ కారణం భీష్ముడు. అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అని అంది. అప్పుడు పరశురాముడు, సరే, నీవు కోరుకున్నట్టుగానే చేస్తాను. భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు. అలాగే నాతో యుద్ధం చేసి గెలవనూ లేడు అని చెప్పి అంబాదేవిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురంలో సరస్వతీ నది తీరాన విడిది ఏర్పరచుకొని భీష్ముడికి కబురు పెట్టాడు. పరశురాముడు
తనను ఎందుకు రమ్మన్నాడో తెలియక చాలా కాలం తర్వాత తన గురువు నుండి కబురు రావడంతో సంతోషంగా భీష్ముడు తన గుర్రంపై పరశురాముడి దగ్గరకు బయలుదేరాడు. భీష్ముడు సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ బండరాయిపైనే కూర్చుని తపస్సులు నిమగ్నమై ఉన్న పరశురాముడిని చూసిన భీష్ముడు అత్యంత వినయంగా రథంపై నుండి కిందకి దిగి మోకాళ్లపై కూర్చొని తపస్సులో నిమిత్తమై ఉన్న గురువు గారి కాళ్లను నీళ్లతో కడుగుతున్నాడు. పరశురాముడు వెంటనే తన కళ్ళు తెరిచి తన కాళ్ళు కడుగుతున్న భీష్ముడిని చూసి భీష్ముడి యొక్క గురుభక్తికి సంతోషపడి అతన్ని పైకి లేపి కౌగిలించుకున్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నన్ను పిలిపించడానికి గల కారణం ఏమిటి అని అడగగా, ఇంతలో అంబాదేవి పరశురాముడి వెనుక నుంచి ముందు వైపుకు వచ్చి నిలబడింది. అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయం అంతా అర్థమైంది. అప్పుడు పరశురాముడు భీష్ముడి వైపు చూస్తూ, భీష్మ, నువ్వు ఈ కన్యను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువచ్చిన మాట నిజమేనా అని అడిగాడు. దానికి భీష్ముడు, అవును గురుదేవా, నేను ఈ కన్యను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువచ్చిన మాట నిజమే. కానీ ఈమె మనసులో మరొక వ్యక్తి ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నేను ఆమెను అక్కడే వదిలేసి వచ్చేవాడిని. తర్వాత విషయం తెలిసి నేనే ఈమెను ప్రేమించిన సాల్వుడి దగ్గరకు పంపించాను అని చెప్పాడు. నీ కారణంగానే తనను ప్రేమించిన సాల్వుడు తనని కాదన్నాడు. ఇప్పుడు తనను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి ఈమెను నువ్వే వివాహం చేసుకోవాలి అని అన్నాడు. దానికి భీష్ముడు, గురుదేవా, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పగా పరశురాముడు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఆ ప్రతిజ్ఞను విరమించుకోవాలి అని అనగా, దానికి సమాధానంగా భీష్ముడు, నా ప్రాణం పోయినా నేను ధర్మ విరుద్ధంగా నడుచుకోను అని చెప్పాడు. అది విన్న పరశురాముడు కోపంగా, నీ గురువుకు నీతులు చెప్పేతంటవి వాడివా? నువ్వు మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు, లేదంటే నా కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడమా లేదా మీ చేతిలో మరణించడమా అనేది శ్రేయస్కరం గురుదేవా అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, సరే అయితే అందుకుని ఆయుధాన్ని సిద్ధం చేసుకో అంటూ తన శిష్యుడు అకృతవర్ణుడిని తన రథసారథిగా చేసుకుని రథాన్ని అధిష్ఠించాడు. భీష్ముడు కూడా తన ధనస్సును చేతపట్టి రథంపైకి ఎక్కి నిలిచిని ఉన్నారు. గురు శిష్యులు ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏదో ఘోర అనర్థం జరగబోతోంది అనడానికి సూచనగా ఆకాశమంతా కారు మేఘాలు ఆవరించి ఆ ప్రదేశం అంతా చీకటితో నిండిపోయింది. సముద్రంలోని అలలు తీరాన్ని దాటి ఎగిసిపడుతున్నాయి. పక్షులు, మిగిలిన ప్రాణులన్నీ ఆ ప్రదేశాన్ని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి. క్రూర మృగాలు భయంకర గర్జనలతో కొండ గుహలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి భీష్ముని మీదకు బాణాలు సంధించడం మొదలుపెట్టాడు. కొండపై పడుతున్న వర్షం చినుకుల్లా ఆకాశం నుండి బాణాలు భీష్ముడి వైపు దూసుకు వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి పరశురాముడు వేసిన బాణాలను ధ్వంసం చేసింది. వారిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతుంది. కత్తి, డాలు, గొడ్డలి, బల్లెం ఇలా వారు యుద్ధంలో ఉపయోగించని ఆయుధం లేదు, ప్రయోగించని అస్త్రం లేదు. పరశురాముడు శరీరానికి వృద్ధాప్యం రావచ్చు, కానీ ఆయన శక్తి మాత్రం అణువంతైనా తగ్గలేదు. ఇక భీష్ముడు అయితే తన గురువుకి ఏమాత్రం తీసిపోకుండా పరశురాముడితో సమానంగా యుద్ధం కొనసాగిస్తున్నాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. కానీ వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరూ తగ్గడం లేదు. ఇంతలో భీష్ముడు వేసిన ఒక బాణం 7 బాణాలుగా మారి పరశురాముడి శరీరంలో దిగి శరీరం నుండి రక్తం ప్రవహిస్తోంది. అది చూసి భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు. దాంతో పరశురాముడికి కోపం విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి యొక్క రథసారథిని చంపేశాడు. మళ్ళీ తన ధనస్సు యొక్క వింటినారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అతడి అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ అస్త్రం ఏంటో భీష్ముడికి కూడా తెలియదు. భీష్ముడు దాన్ని నేర్చుకోలేదు. పరశురాముడి అస్త్రాన్ని భీష్ముడి మీదకు గురిపెట్టి సంధించాడు. అస్త్రం అత్యంత వేగంగా వచ్చి భీష్ముడికి తగిలి భీష్ముడి రథం పైన కుప్పకూలిపోయాడు. వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథానికి సారథిగా మారి రథం నడుపుతూ భీష్ముడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు చీకటి పడింది. భీష్ముడు ఇంకా ఆ మూర్ఛ నుంచి తేరుకోలేదు. అప్పుడు ఎక్కడి నుంచో భీష్మ అని పిలిచినట్టుగా పిలుపు వినబడింది. భీష్ముడు తన కళ్ళు తెరిచి చూడగా తను ఒక మాయా ప్రపంచంలో నిలబడి ఉన్నాడు. తన ముందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ 7 దివ్య పురుషులు కనిపించారు. వారు మరెవరో కాదు, 7 వసువులు. వసువులు భీష్ముని వైపు చూస్తూ, భీష్మ, నువ్వు మేము వేరు కాదు, నువ్వు కూడా మాలో ఒకడివే. ఈ విషయంలో పరశురాముని జయించగల అస్త్రం ఒకటే, అదే మోహనాస్త్రం అని చెప్పి
వసువులు భీష్మునికి మోహనాస్త్రం మంత్రం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే భీష్ముడు తన కళ్ళు తెరిచి చూడగా గంగాదేవి కనిపించింది. తను ఒక ఇంట్లో పడుకుని ఉన్నాడు. వెంటనే భీష్ముడు పైకి లేచి కలలో తనకు ప్రసాదించిన మోహనాస్త్రం ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకున్నాడు. మరునాడు ఉదయం గంగాదేవిని సారథిగా చేసుకుని భీష్ముడు మళ్ళీ పరశురాముడితో యుద్ధానికి బయలుదేరాడు. భీష్ముడిని చూసిన పరశురాముడు, నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈ రోజు పూర్తిగా నీ మదం అనుస్తాను అని చెప్పి బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణాలను గాల్లోనే తిప్పికొట్టి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెలపై గురిపెట్టి వదిలాడు. అస్త్రం దాటి పరశురాముడు రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. అప్పుడు పరశురాముడు రథసారథి తనకు స్పృహ కల్పించాడు. స్పృహలోకి వచ్చిన పరశురాముడు రెట్టించిన కోపంతో ఇక ఉపేక్షించి లాభం లేదు అని భీష్ముని వైపు చూస్తూ, భీష్మ, ఇప్పుడు నేను ప్రయోగించే అస్త్రాన్ని ఏ అస్త్రం అడ్డుకోలేదు. ఇది ఇంద్రుని చేతిలోని వజ్రాయుధంతో సమానమైనది. దీని ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు అని చెప్పి భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో భీష్ముడు కూడా పరశురాముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాలు చాలా శక్తివంతమైనవి. వాటిని అంత తేలికగా యుద్ధంలో ప్రయోగించరు. ఎందుకంటే వాటి శక్తి వల్ల ముల్లోకాలే నాశనమయ్యే ప్రమాదం ఉంది. 2 బ్రహ్మాస్త్రాలు విశ్వంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచం మొత్తం అంతమవుతుందా అన్నట్లుగా వాటి నుండి శక్తి ఉత్పన్నమవుతుంది. అప్పుడే భీష్మునికి వసువులు ప్రసాదించిన మోహనాస్త్రం స్మరణకు వచ్చింది. వెంటనే భీష్ముడు ధనస్సును ఎక్కుపెట్టి మంత్రం స్మరించగానే మోహనాస్త్రం ప్రత్యక్షమైంది. దానిని భీష్ముడు పరశురాముడి మీదకు ఎక్కుపెట్టి ప్రయోగించబోతుంటే వెంటనే నారదుడు అక్కడ ప్రత్యక్షమై భీష్ముని వైపు చూస్తూ, గాంగేయ, పరశురాముడు నీకు విద్య నేర్పిన గురువు, తనను వధించాలని అనుకోవడం ధర్మమేనా అని వారించగా, గురుదేవులు పరశురాముడితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు మరో మార్గం తోచలేదు అని అన్నాడు. ఇంతలో వసువులు కూడా అక్కడ ప్రత్యక్షమై పరశురాముడిపై మోహనాస్త్రం ప్రయోగించడం అంత మంచిది కాదు అని చెప్పారు. అప్పుడు నారదుడు పరశురాముడి దగ్గరకు కూడా వెళ్ళి, ప్రభు, భీష్ముని వద్ద మోహనాస్త్రం ఉంది, కానీ మీ మీద గౌరవంతో దానిని ప్రయోగించడం లేదు. ఈ 2 బ్రహ్మాస్త్రాల శక్తి వలన ప్రపంచం అంతమయ్యేలా ఉంది. మీరు మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోండి అని అన్నాడు. దానితో వారిద్దరూ వారి బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించుకున్నారు. భీష్మ పరశురాముల మధ్య 22 రోజుల పాటు జరిగిన యుద్ధం అక్కడితో ముగిసింది. అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి గురువు పాదాలకు నమస్కరించాడు. పరశురాముడు భీష్ముని తన చేతులతో పైకి లేపి, ఈ అద్భుత పరాక్రమాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది కుమారా. ఈ పరశురాముణ్ణి ఓడించి గురువుని మించిన శిష్యుడు అని అనిపించుకున్నావు అంటూ భీష్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అంబాదేవి దగ్గరకు వెళ్ళి, నా సాయశక్తులా ప్రయత్నించాను. ధర్మం భీష్ముడి వైపే ఉంది. అందుకే నన్ను జయించాడు. ఇంక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి అతని వైపు చూస్తూ, నీ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడకు. నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే సింహాసనం నీకు ముళ్ళ కిరీటంలా మారి నీ జీవితాన్ని, నీకు మనశ్శాంతి లేకుండా చిత్రవద చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వృత్తి దేవతలా ప్రత్యక్షమవుతాను అని భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మాన్ని ఆశ్రయించాడు. తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు అంబాదేవి మనసులో ఏముందో తెలుసుకోకుండా స్వయంవరం నుండి బలవంతంగా తీసుకురావడం. అది కూడా అతను కావాలని చేసిన పని కాదు. అయితే ఒక పనిని మనం తెలియక చేసినా తెలిసి చేసినా దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదు. మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మలను మార్పించలేవు. 100 పుణ్య కార్యాలు చేసి ఒక చెడు కార్యం తలపెట్టినా ఆ చెడు కర్మ యొక్క ఫలాన్ని అనుభవించక తప్పదు. ఇక్కడ భీష్ముడు తన జీవితాంతం ధర్మం వైపు నిలబడి తను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఒక ఆడదాని జీవితం నాశనమైంది. ఆ తప్పే చివరికి భీష్ముడిని అంపశయ్యపై పడుకునేలా చేసింది.